హాయ్ అందరికీ ఈరోజు మనం వీడియోలో తెలంగాణ స్పెషల్ కర్రీ పాటల కూర అదే బిళ్ళల కూర ఏ విధంగా చేసుకోవాలో చూద్దాం. ముందుగా స్టవ్ పై ప్యాన్ పెట్టి అది హీట్ అయిన తర్వాత కొద్దిగా జీలకర్ర, ఉల్లిగడ్డ, అల్లం వెల్లుల్లి పేస్ట్, పసుపు అయితే వేసి ఇవన్నీ కాస్త ఫ్రై అయిన తర్వాత ఒక 2 కప్పుల వరకు అయితే వాటర్ అయితే పోయాలి. ఆ వాటర్ హీట్ అయిన తర్వాతనే 1 టేబుల్ స్పూన్ ఆఫ్ సాల్ట్, 1 టేబుల్ స్పూన్ ఆఫ్ కారం అయితే వేయాలి. ఇవన్నీ వేసి స్పూన్తోనైతే మంచిగా కలపాలి. అలా కలిపిన తర్వాత వీడియోలో చూపిస్తున్నట్లు ఈ కప్పుతోని నేను 2 కప్పుల వరకు అయితే శనగపిండిని అయితే తీసుకుంటున్నాను. అలా వీడియోలో చూపిస్తున్నట్టు ఆ వాటర్ అనేది మరిగిన తర్వాతనే ఈ 2 కప్పుల శనగపిండి వేసి మంచిగా కలపాలి. ఎక్కడా కూడా ఉండలనేవి అస్సలు ఉండకూడదు. ఇలా కలిపిన తర్వాత ఇప్పుడే పిండి అనేది అస్సలు ఉడకదు. కాబట్టి దానిపైన మూత పెట్టి 5 to 10 minutes మంచిగా ఉడకనివ్వాలి. ఇలా ఉడికిన తర్వాత వీడియోలో చూపించినట్లయితే వస్తుంది. ఇలా ఉడికిన తర్వాత ఒక ప్లేట్ తీసుకొని దానికి మొత్తం ఆయిల్ని అప్లై చేయాలి. అప్లై చేసి ఆ పిండిని మొత్తం దాంట్లోకి ట్రాన్స్ఫర్ చేసి మనం చపాతీ పిండిని కలిపినట్లయితే మంచిగా చేతితోనైతే దాన్ని కలిపి పక్కనైతే ఉంచుకోవాలి. మళ్ళీ ఇది పక్కన పెట్టేసి ఒక ప్యాన్ తీసుకొని దాంట్లో 2 టేబుల్ స్పూన్ వరకు అయితే ఆయిల్ని వేయాలి. ఆయిల్ని వేసిన తర్వాత మనం దానికోసం అయితే ఉల్లిగడ్డ, పచ్చిమిర్చి, చింతపండు రసంని అయితే ముందుగా పక్కన ఉంచుకోవాలి. కొద్దిగా జీలకర్ర వేయాలి. వేసిన తర్వాత బిర్యానీ ఆకును కూడా వేయాలి. బిర్యానీ ఆకు కాస్త ఫ్రై అయిన తర్వాత మనం ముందుగా కట్ చేసి పక్కన ఉంచుకున్న ఉల్లిగడ్డలు, అలాగే కట్ చేసి పక్కన ఉంచుకున్న పచ్చిమిర్చిని కూడా దీంట్లో వేసేయాలి. కరివేపాకు కూడా వేసుకోవచ్చు, కాకపోతే నా దగ్గర లేదని నేనైతే వేయట్లేదు. అవన్నీ వేసిన తర్వాత కాస్త ఫ్రై అవ్వాలి. అవన్నీ ఫ్రై అయిన తర్వాత మాత్రమే అల్లం వెల్లుల్లి పేస్ట్ అనేది వేయాలి. ముందుగా అస్సలు వేయకూడదు. నేను ఇక్కడ వీడియోలో చూపిస్తా ఏ విధంగా మాడిపోతుంది అనేది. ఇవన్నీ మంచిగా ఫ్రై అయిన తర్వాతనే రుచికి తగినంత పసుపు అనేది వేయాలి. ఎందుకంటే మనం పట్టించిన పసుపు బాగా వేస్తేనైతే కూర చేదుగా ఉంటుంది. ఇక్కడ వీడియోలో చూడండి ఏ విధంగా అడుగు అనేది మాడిందో. అలా అల్లం ముందుగా అస్సలు వేయకూడదు, ఫ్రై అయిన తర్వాతనే వేయాలి. ఇలా వేసిన తర్వాత మనం ముందుగా మిక్సీ పట్టి పక్కన ఉంచుకున్న కొబ్బరి పొడి కూడా దీంట్లో వేయాలి. అలా వేసిన తర్వాత మనం ముందుగా చింతపండు రసాన్ని వీడియోలో చూపించినట్లు పక్కన ఉంచుకోవాలి. దాన్ని మొత్తం దీంట్లోకి వేసేసేయాలి. వీడియోలో చూపించినట్లు అది మొత్తం వేసిన తర్వాత 2 టేబుల్ స్పూన్ ఆఫ్ సాల్ట్, 2 టేబుల్ స్పూన్ ఆఫ్ కారాన్ని వేయాలి. వేసిన తర్వాత మీరు మీ రుచికి తగినంతనైతే వేసుకోవచ్చు. ఎక్కువ తినేవారు ఎక్కువ, తక్కువ తినేవారు తక్కువ. ఇవన్నీ వేసిన తర్వాత ఎక్కడ కూడా కారం అనేది కొద్దిగా కూడా ఉండలు ఉండకుండా మంచిగా కలపాలి. ఇలా మనం ముందుగా చపాతీలాగా పిండిని కట్ చేసి పక్కన ఉంచుకున్నాం కదా, వీడియోలో చూపిస్తున్నట్టు వాటినైతే పీసెస్ లాగా కట్ చేసి పక్కనైతే ఉంచుకోవాలి. ఈలోపు రసం అనేది మంచిగా మరుగుతుంది. అలా మరిగిన తర్వాత దాంట్లో మనం కొత్తిమీర ఆకుల్ని వేసేయాలి. మొత్తం వేస్తే ఆ ఫ్లేవర్ అనేది చాలా బాగుంటుంది. కొత్తిమీరతోనైతే ఈ కర్రీ అయితే టేస్ట్ చాలా అంటే చాలా బాగుంటుంది. మనం ముందుగా కట్ చేసి పక్కన ఉంచుకున్న వాటిని కూడా దీంట్లో వేసేయాలి. వేసిన తర్వాత మంచిగా ఒక 5 to 10 minutes లో టు మీడియం ఫ్లేమ్ మధ్యనైతే మంచిగా ఉడకనివ్వాలి. అలా ఉడికితేనే కర్రీ యొక్క టేస్ట్ అనేది చాలా బాగుంటుంది. అలా ఉడకాలి వీడియోలో చూపించినట్లు. లేదంటే అది బాగా గట్టిగా అయిపోతుంది, కర్రీని అస్సలు తినలేము. ఈ విధంగా ట్రై చేయండి. వీడియో నచ్చితే లైక్ అండ్ సబ్స్క్రైబ్.